పేతురు ఆ సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటంటే పేతురులో వాక్యం అనేది లేదు. వాక్యమును చూడకుండా లోకాన్ని చూస్తున్నాడు కాబట్టి మునిగిపోయాడు. ఇక్కడ పేతురు 3 సార్లు అబద్ధం ఆడడానికి, 3 సార్లు శోధనలో పడిపోవడానికి గల కారణం ఏమిటంటే వారి జీవితంలో ప్రార్థన అనేది లేదు. ప్రార్థన లేని కారణంగా ఒక చిన్న పిల్ల వచ్చి అంటుంది, నువ్వు నజరేయుడైన యేసుతో తిరిగిన వాడు శిష్యుడివే కదా అని అంటే, ఆ యొక్క పేతురు అంటూ ఉన్నాడు, నజరేయుడైన యేసు అంటే ఎవరో నాకు తెలీదు. పడిపోయాడు, నిలబడే స్థితిలో లేడు, పడిపోయాడు. రెండవసారి కూడా బిడ్డ మాట్లాడింది, అసలు నాకు అతను ఎవరో నాకు తెలియదు. మూడోసారి కూడా మాట్లాడితే అతను అంటూ ఉన్నాడు కదా, శపించుకోవడము తనకు తాను మొదలు పెట్టాడు. అంటే శోధనలో పడిపోయాడు. అంటే దేవుడు తెలుసు, దేవుని వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ అతను ఏ స్థితిలో ఉన్నాడంటే స్థిరముగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు వాక్యం ఉండి ప్రార్థన లేదా, ప్రార్థన నుండి వాక్యము లేదా, ఈరోజు నువ్వు పడిపోతావు. నువ్వు చక్కగా నిలబడాలంటే ప్రార్థనతో పాటు వాక్యముతో పాటు నువ్వు కలిగి ఉండేది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను చూడడము కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు చూడడము కాదు, పరిశుద్ధాత్మ కోసం వినడము కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించడమే పొందుకోవడం. హల్లెలూయా. పొందుకున్న వాడే నిలబడి ఉంటాడు. హల్లెలూయా. అదే ఆయన మాట్లాడుతున్నారు. ఓ యెహెజ్కేలు, నువ్వు చక్కగా నిలబడాలని అంటే మొదట నా వాక్యము నీలో ఉంటే, వాక్యం ప్రకారముగా నువ్వు జీవిస్తూ ఉంటే నా యొక్క ఆత్మ నీలోనికి వస్తుంది, ఆ ఆత్మ నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఇంకా నువ్వు ఆత్మను పొందుకోలేదమ్మా తల్లి, జాగ్రత్త. ఆత్మ పొందుకోకపోతే ఆత్మ కోసం ప్రార్థన చేసుకో, ఆత్మ కోసం ప్రార్థన చేసుకో తల్లి. సమయాన్ని వృధా చేయకండి. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావేమో. నీకు ఎన్ని వాక్యాలు తెలిసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన వాడు కాదు తల్లి. ఈరోజు నేను క్రైస్తవు అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నా. సమాజంలో అందరి దగ్గర గర్వంగా మనం తిరుగుతూ ఉన్నాం, కానీ ఆయన దృష్టిలో సంపూర్ణంగా నిలబడి ఉంటూ ఉన్నావా? సంపూర్ణంగా నిలబడి ఉండాలి అని అంటే 1 వాక్యము, 2 ప్రార్థన, 3 ఆత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా.